సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. అమృత్ పథకంలో 8,888 కోట్ల కుంభకోణం జరిగిందన్న కేటీఆర్ వ్యాఖ్యలు ఖండించారు. అమృత్ టెండర్లలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అంతేకాదు కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. ఇందాక గౌరవ మాజీ మంత్రి వర్యులు ఏదైతే ఈ సోదా కంపెనీ రేవంత్ రెడ్డి గారి బావమరిది సుజన్ రెడ్డికి సంబంధించిందని అంటున్నారు. నిజం, ఈ సోదా కంపెనీ అన్నది రేవంత్ రెడ్డి గారి సొంత బావమరిది కాదు. రేవంత్ రెడ్డి గారి భార్య తరపున ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. దానికంటే ఇంకా వారికి దగ్గర బంధుత్వం ఇంకొకటి ఉంది. ఎవరికి దగ్గర బంధుత్వం? కేటీఆర్ గారికి. ఈ సుజన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే, నా మీద ఎమ్మెల్యేగా ఎగనెస్ట్ గా పోటీ చేసిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గారికి స్వయాన అల్లుడు. సుజన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే, టిఆర్ఎస్ పార్టీ ఆబ్లిక్ బిఆర్ఎస్ పార్టీ తరఫున 2023 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మంలోని పాలేరు నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గారి సొంత అల్లుడు. ఇదే సుజన్ రెడ్డి గారికి, ఇదే సోదా కంపెనీకి వారు మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు పాలమర్రు రంగారెడ్డిలోని ప్యాకేజీ నెంబర్ 7 2,300 కోట్ల రూపాయలు విలువ చేసే టర్నల్ వరకు, ఈ టర్నల్ వరకు 1,100 కోట్లు పైగా విలువ చేసే వర్క్ ని అఫీషియల్ గా ఈ సోదా కంపెనీ ఎండీగా ఉన్న సుజన్ రెడ్డి గారికి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినందుకు వారు బ్రైబ్ గా ఇచ్చిన వర్క్ ఎవరికయ్యా అంటే ఈ సుజన్ రెడ్డి గారు సోదా కంపెనీ. అది వారి బంధం. ఇందాక